దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి మహాత్మా జ్యోతిబా ఫూలే సిద్ధాంతానికి అసలు సిసైన వారసుడు కేవలం ఒక మాన్యశ్రీ కాంశీరామ్ గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను, తన చదువుని, మేధస్సుని, జ్ఞానాన్ని అన్నిటినీ కూడా మన కోసం త్యాగం చేసి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఉద్యమానికి కొనసాగింపుగా ఆయన అనునాయులే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కంటే కూడా అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనం వేరే పార్టీల్లో కూడా కొనసాగించవచ్చు అనుకునే సందర్భంలో బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఒక డైనమైట్ లాగా తయారు చేసి ఒక బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం తలెత్తుకునేలాగా చేసినటువంటి ఏకైక నాయకుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాన్యశ్రీ కాంశీరామ్ తన జీవిత కాలం అంతా కూడా కేవలం బహుజన వర్గాల కోసమే ఆయన జీవితాంతం కూడా త్యాగం చేశాడు. ఈ సందర్భంగా మాన్యశ్రీ కాంశీరామ్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చూశాను. ఇందాక ఒక మీడియాలో చూశాను. తన స్నేహితుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారి స్నేహితుడు ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. సాహు మహారాజ్ గారి జయంతి సందర్భంగా పూణేలో ఒక పెద్ద బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ బహిరంగ సభకి మాన్యశ్రీ కాంశీరామ్ గారు ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు. ఆయన హాజరైన నేపథ్యంలో తన స్నేహితుడు కూడా కాంశీరామ్ గారి దగ్గర నుండి నేను మీటింగ్ వస్తా ఉన్నానని చెప్పి సమాచారం వస్తే ఆయన ఆ పూణేకి వెళ్ళి ఆ మీటింగ్ లో పాల్గొన్న తర్వాత కాంశీరామ్ గారి స్పీచ్, ఒక బలమైనటువంటి స్పీచ్, మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్, నారాయణ గురు మహనీయులందరినీ గురించి చెప్పుకుంటూ సాహు మహారాజ్ యొక్క ప్రాముఖ్యతను కూడా మాన్యశ్రీ కాంశీరామ్ గారు చెప్పిన తర్వాత ఆయన సమావేశాన్ని పూర్తి చేసుకుని గెస్ట్ హౌస్ కు రావడం జరుగుతుంది. గెస్ట్ హౌస్ లో సేద తీరుతూ విశ్రాంతి తీసుకుంటూ ఆయన తన స్నేహితుడితో నాకు బట్టలు ఏమైనా తీసుకుని వచ్చావా అని, నేను బట్టలు తీసుకుని వచ్చినాను అంటే నా షర్టు తీ అని చెప్పి ఆయన చేతులు విధంగా పైకెత్తితే ఆయన షర్టు తీసిన తర్వాత మాన్యశ్రీ కాంశీరామ్ గారి బనియన్ పైన ఒక రక్తపు మరక, రక్తము నీటితో కూడినటువంటి మిశ్రమంతో కూడినటువంటి పెద్ద మరక కనిపిస్తుంది. అది ఏంటంటే కాంశీరామ్ గారు ఆ మీటింగ్ కి హాజరయ్యే 2-3 రోజుల ముందే హార్ట్ ఆపరేషన్ చేసుకుని ఆయన అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నేరుగా ఆ పూణేలో జరిగే ఆ సాహు మహారాజ్ గారి సభకు వచ్చిన సందర్భంలో ఆయనకి ఆ యొక్క హార్ట్ ఆపరేషన్ జరిగిన చోట ఆ రక్తపు మరక కారుతూ ఉంటే తన స్నేహితుడు కన్నీరు పెట్టుకుని పత్తి తీసుకుని డెటాలో నీళ్ళలో కలుపుకొని బాగా ఆయన ఆ రక్తము మరకలంతా కూడా ఆయన హృదయం పైన చెరిపేస్తూ ఆయన అడుగుతాడు కాంశీరామ్ గారిని, అయ్యా మీకు ఇంత శ్రమ ఎందుకు, ఒక కొద్ది రోజులు మీరు ఏదైనా విశ్రాంతి తీసుకుని రావచ్చు కదా అంటే ఆయన ఒక మాట చెప్తాడు కాంశీరామ్, నేను ఈ రోజు కాకపోయినా రేపైనా చనిపోతాను, కానీ మహనీయులు నాకు ఏదైతే ఇచ్చారో బాధ్యత, నేను చనిపోయే ముందు మహనీయులు ఇచ్చినటువంటి బాధ్యతను నేను పూర్తి చేసి చనిపోవాల్సిందిగా, కాబట్టి నేను ఎక్కడ కూడా విశ్రామం లేకుండా నేను పనిచేస్తానని చెప్పి మనసు కాబట్టి నేను ఒక్కటి చెప్తా ఉన్నా, అలాంటి మహనీయుడు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత తన జీవితాలను కూడా త్యాగం చేసి ఉన్నటువంటి మహనీయుడు పార్టీలో మనమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. అంత గొప్ప మహానాయకుడి యొక్క నీడలో మనం పనిచేస్తూ ఉన్నాం, ఆ పార్టీలో మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం, ఈ దేశంలో బహుజనుల కోసం మాన్యశ్రీ కాంశీరామ్ పెట్టినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఏనుగుర్తు మాత్రమే పనిచేస్తూ ఉంది. అంబేద్కర్ సిద్ధాంతం నడిచే ఏకైక రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాంటి మహనీయుడు ఈ రాజకీయ పార్టీలో మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నేను ఒక్కటే పిలుపునిస్తా ఉన్నా. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా నేను మిమ్మల్ని ఒక్కటే పిలుపునిస్తా ఉన్నా. మిత్రులారా, కాంశీరామ్ అంబేద్కర్ పూలే కోరుకున్నటువంటి ఈ బహుజన రాజ్య స్థాపన కోసం మీరు కంకణబద్ధులై పనిచేయండి. నేను కూడా మీతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతంగా నిజాయితీగా నీతితో పార్టీని ముందుకు తీసుకుని పోదాం. ఖచ్చితంగా వాళ్ళు కలగనటువంటి వాళ్ళ కళను సాకారం చేద్దాం. ఏడు గుర్తుని మనము అసెంబ్లీకి తీసుకురావడానికి మన శక్తి వంచన లేకుండా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మాన్యశ్రీ కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా
జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై కాశీరామ్.